హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే, బాగున్నారా అండి? మేము ఎక్కడ బయలుదేరుతున్నామని తెలుసా అండి? శ్వేత దగ్గరికి వెళ్తున్నాం అండి. మా అమ్మాయి శ్వేత దగ్గరికి కోకాపేట వెళ్తున్నామండి. ఒక చిన్న వీడియో పెడతానండి. ఇది కోకాపేట గురించి. కోకాపేట ఎంత ఇంప్రూవ్ అయిందో చూపిస్తాను. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంతమంది ఉంటారో బిల్డింగ్స్ కట్టడానికి చిన్న చిన్న ఉపాధి కొరకు వచ్చే కార్మికుల సంఖ్య కూడా ఎక్కువనే ఉంటుందండి. అక్కడ అంతా హైగా ఉంటారు, లోగా ఉంటారండి. అక్కడ కోకాపేటలో చాలా ఇంప్రూవ్ అయిందండి. బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తానండి. 2 years బ్యాక్ కొద్దిగా నిర్మానుష్యంగా ఉంటుండే అండి, అడవిలాగా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా బాగుందండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, ఇదిగోండి చూడండి, కోకాపేట వెళ్తున్నాం కదండి. ఈ విధంగా ఉన్నాయండి ట్రీస్ అన్నీ. చాలా మంచిగా డిజైన్గా కట్ చేసి చాలా అందంగా బ్యూటిఫుల్గా కనబడుతుందండి. రోడ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ కొద్దిగా ఇక్కడ అయిపోయినట్టుంది, నీట్గా ఉందండి. ఈ విధంగా వెళ్తున్నాము. ఆర్ఆర్ ఈ రోడ్డు మీద, హైవే రోడ్ మీద వెళ్తున్నామండి. ఈ విధంగా కోకాపేట 15 minutes, ఆల్మోస్ట్ 20 minutes ఉంటుందండి శంషాబాద్కు. ఇక్కడ వెళ్ళామండి. చూడండి, ఈ విధంగా వెళ్తున్నాము. విశాలంగా ఉంటాయండి రోడ్లు, మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రయాణం చేసినట్లే అనిపించదు. ట్రాఫిక్ ఉండదు, ఏముండదండి. కోకాపేటలో కూడా కొద్దిగా స్కూల్ ఇచ్చే టైంలో ఉంటుందండి, పిల్లల మార్నింగ్ టైంలో ఉంటుందండి. అంతే, రద్దీ ప్రదేశం అయితే కాదు ఇక్కడ. ఈ విధంగా వెళ్తున్నామండి. కాకపోతే కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు అయితేనే ఉంటాయండి ఈ ప్రదేశాల్లో. ఎప్పుడు చాలా లేబర్కు చాలా ఉపాధి ఉంటుందండి కోకాపేటలో. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంతమంది ఉంటారో, లేబరు వాళ్ళు కూడా అంతే మంది ఉంటారండి. అంత ఇదిగా ఉంటుంది ఆ కోకాపేట. ఎప్పుడు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి కార్మికులకు ఉపాధి లభిస్తుందండి. చాలా మంది జీవిస్తారండి ఇంటి పనులు, మేస్త్రి పనుల మీద. వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి ఒక్కొక్కరు. చాలా ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. చాలా వాళ్ళ కష్టం ఫలితమేనండి ఇవన్నీ. రోడ్ల మీద ఎప్పుడు లేబర్ వాళ్ళు పనిచేస్తూనే ఉంటారండి ఇక్కడ. ప్రతి ఒక్కరికి ఉపాధి లభిస్తుంటుంది. చాలా అందంగా తయారైందండి కోకాపేట. 2 years బ్యాక్ నిర్మానుష్యంగా ఉంటుండే కదండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిందో. ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా ఎక్కువైతుందండి. ఇస్కాన్ టెంపుల్ కూడా అవుతుంది 2-3 years లోపల. చాలా ఇంప్రూవ్ అయ్యిందండి, చాలా అభివృద్ధి చెందుతుంది. హైటెక్ గచ్చిబౌలి లాగానే అవుతుందండి కోకాపేట కూడా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ధీటుగా కోకాపేట ఇంకా ఎక్కువ ఉందండి. హైదరాబాద్లో కోకాపేటనే ఫేమస్ కదండి. 100 కోట్లలో పలుకుతుంది. కోకాపేట అంటారు అని, కోట్లకు పలుకుతుంది కాబట్టి కోట్ల కోకాపేట అంటారండి. చాలా ఇంప్రూవ్ అయిందండి. మన అమెరికా లాగానే అయింది, మరో అమెరికా అని చెప్పొచ్చండి. కోకాపేట సైడ్ బిల్డింగ్స్ చూస్తే ఒక్కొక్కటి 100 వరకు కూడా ఉన్నట్లున్నాయండి బిల్డింగ్ ఫ్లోర్స్. చాలా ఇయర్స్ బ్యాక్ Take the exit toward ఆల్మోస్ట్ వచ్చేసిందండి. షాద్నార్ శంషాబాద్ వచ్చినామంటే ఇంకా
20 మినిట్స్ అండి. ఇక్కడ టోల్ గేట్స్ మాత్రం 2, 3 ఉన్నాయండి. టోల్ గేట్స్ మాత్రం చాలా ఉన్నాయి, ఇంకా ఎక్కువనే అయ్యేటట్లుంది. ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్స్ ఎలా అవుతున్నాయో. మన సైక్లింగ్ చేయడానికి సపరేట్గా కూడా పెట్టారండి. ఇక్కడ చాలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు అయితేనే ఉంటాయండి కన్స్ట్రక్షన్స్. టోల్ గేట్ ఏదో ప్రాబ్లం ఉన్నందుకు కొద్దిగా ఆగామండి. అసలు ప్రయాణం చేసినట్లే ఉండదండి కోకాపేట మాత్రం, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉండదు కదండి. అసలు ఆగవలసిన అవసరమే లేదండి. శంషాబాద్ దగ్గర కన్స్ట్రక్షన్ ఉంటుంది తప్ప అసలు లోపల ఆగవలసిన అవసరమే ఉండదు. ఈ విధంగా వెళ్తున్నామండి. అదే అంటున్నాం, మా వారిది ఇది ఎంత తొందరగా ఇంప్రూవ్ అయింది. ఈ రోడ్లు కూడా కొన్ని ఇప్పుడు ఫాస్ట్గా రావడానికి కోకాపేట తోడ్పడుతుందండి. అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంటే చుట్టూ తిరిగి అలసి రావాల్సి వస్తుండే కొద్దిగా. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నామండి. ఈ విధంగా ఉందండి కోకాపేట రోడ్డు, చాలా ఇంప్రూవ్ అవుతుందండి. సాఫ్ట్వేర్స్ ఎంతమంది ఉన్నారో, పనిచేసే లేబర్ కూడా అంతమంది ఉన్నారండి ఇక్కడ. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా తక్కువ అండి ఇక్కడ. సాఫ్ట్వేర్ ఐ ఉంటే ఐ వాళ్ళు ఉంటారు, లేకుంటే లేబర్ అండి, అంతే ఇక్కడ అన్నీ. కాకపోతే ఇంకా షాపులు చాలా బిజినెస్కి మాత్రం తక్కువ ఉన్నాయండి కొద్దిగా. ఒక అది అవి ఏమంటారు, బట్టల వస్త్ర వ్యాపారస్తులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారండి. కొద్దిగా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. మణికొండ ఇవన్నీ దగ్గరగా ఉంటుందండి. చూడండి బిల్డింగ్స్ చూడండి ఎంత ఇంప్రూవ్ అయిందంటే, ఇటువంటి బిల్డింగ్స్ కోకొల్లలుగా ఉన్నాయండి. ఇది చాలా ఇంప్రూవ్ అయింది కోకాపేట్. చూడండి ఎటు చూసిన బిల్డింగ్స్ అండి. ఇంకా కన్స్ట్రక్షన్ కొన్ని అయితేనే ఉన్నాయి. కొద్దిగా దుమ్ము ఎక్కువనే ఉంటుందండి ఇక్కడ, ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ అవుతుంటాయి కదా, ఎప్పుడు రాళ్ళ మట్టి మట్టి ఉంటుందండి. ఇటువంటి చెట్లు నిర్మానుష్యంగా అడవిలాగా ఉన్న ప్రదేశం ఇప్పుడు అందాల ప్రదేశంగా మారిపోయింది. బిల్డింగ్లతో అమెరికాకు ధీటుగా ఉందండి ఈ ప్రదేశం అంతా. లండన్ అమెరికాకు ధీటుగా ఉంది, చాలా బాగుందండి. ప్లాన్లు, ఇంజనీర్ ప్లాన్లు బాగా కన్స్ట్రక్షన్ చాలా టెక్నాలజీ చాలా పెరిగిపోయిందండి కోకాపేటలో మాత్రం. చాలా చాలా బాగా అనిపించింది. 6 మంత్స్కి ఒకసారి వెళ్ళినా కూడా ఎంతో ఇంప్రూవ్ ఉంటుందండి. పోయినప్పుడల్లా కొత్తగా అనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ అది జయబేరి వాళ్ళది కూడా బిల్డింగ్స్ చాలా ఉన్నాయండి. 7 హిల్స్ అని ఏవేవో బిల్డింగ్స్ ఉంటాయండి, అపార్ట్మెంట్లు పేర్లు చాలా బాగా పేర్లు పెట్టుకున్నారు. 7 హిల్స్, ఆ హిల్స్ అని. ఓకే అండి, ఈ విధంగా ఉంది కోకాపేట. చూపించాలని మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. ఇండస్ట్రియల్ ఎక్కువ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలే ఉంటాయండి ఇక్కడ దగ్గరగా. అందుకొరకే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారు. చాలామంది కంపెనీలు ఉన్నాయండి ఇక్కడ. సాఫ్ట్వేర్ అన్నీ అభివృద్ధి చెందింది. ఆల్మోస్ట్ వచ్చేసామండి. చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అబ్బా హిల్స్, 7 హిల్స్ ఇదే అండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఇంకా వచ్చేసామండి, శ్వేత ఇల్లు దగ్గరికి వచ్చేసింది. మా అమ్మాయి వాళ్ళ ఇల్లు. మా బండు స్కూలు, శ్వేత స్కూల్ కూడా ఇక్కడనే దగ్గరనే ఉంటుందండి, అందుకొరకు ఇక్కడ తీసుకున్నారు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. కోకాపేట విశేషాలు ఇవేనండి.
ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిల్డింగ్స్ చూడండి ఎన్ని ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. అన్నీ వైట్ కలర్కి అనిపిస్తాయండి. మొత్తం చూడ్డానికి అగ్గిపెట్టెల్లాగా ఉన్నాయి కానీ లోపల బాగా విశాలంగా ఉంటుందండి. ఈ బిల్డింగ్స్ అన్నీ మనం చూస్తే కళ్ళు దిమ్మ తిరిగిపోవాల్సిందే అండి. ఈ బిల్డింగ్స్ అలా ఉంటాయి. దిమ్మ తిరిగి అని పాట పాడుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, ఇక్కడ వచ్చేసాము ఊర్లోకి, కోకపేట ఊర్లోకి వచ్చేసామండి. ఇక్కడ చిలుకూరు దేవాలయం కూడా దగ్గర అవుతుందండి. కోకపేట నుంచి వెళ్ళాం మేము లాస్ట్ ఇయర్. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కీప్ వాచింగ్. ఓకే అండి, కోకపేట వచ్చామా అండి. ఆల్మోస్ట్ ఇదిగోండి సేతవాళ్ళ అపార్ట్స్ ఇదే అండి. లోపలికి వెళ్తున్నాము చూడండి. ఈ విధంగా ఉంటుందంటే టోల్ గేట్ దగ్గర ఉన్నట్లు ఈ విధంగా అపార్ట్మెంట్ లోపలికి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి. వెళ్తున్నాము, లోపలికి వెళ్తున్నామండి. పార్కింగ్ లోపలికి ఉంది, చీకటిగా ఉంటుంది కొద్దిగా చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కీప్ వాచింగ్. పార్కింగ్ వచ్చాము చూడండి అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కీప్ వాచింగ్. బాయ్ బాయ్.